హాయ్ ఫ్రెండ్స్, సండే రైడర్ ఆరిఫ్ ఛానల్కు స్వాగతం. చూస్తారుగా ఇక్కడ నీళ్ళు ఎలా పోతున్నాయో చూస్తున్నారుగా. బ్యాక్ టు బ్యాక్ పిండి లేకుండా చేపలు కొట్టడం ఎలా అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. అలా గేలం వేసామా, ఒక 5-6 గేలాలు కట్టుకున్నామా ఒకటేసారి, అలా నీళ్ళల్లోకి ఎదిరి ఇలా కొడుతూ ఉండాలి. ఇలా చేపలు పడుతూనే ఉంటాయి, మనం తీసుకుంటూనే ఉంటాం. ఇప్పటికి చాలానే కొట్టాము. ఇలా చూస్తున్నారుగా, ఈ కవర్ నిండా చేపలే. ఇవన్నీ ఇలా కొట్టినవే. దాదాపు ఒక 2 కేజీలు ఉంటాయి. చూస్తున్నారుగా ఎలా ఎగురుతుంది చేప. జామ పక్కలు అంటారు అంటే వీటిని. బయటకు వచ్చేస్తుంది. జామ చెట్టు జామకాయలు జామకాయలు. చూసారుగా, పిండి ఏం లేదు, అలానే వేశాడు. అలా నీళ్ళలోకి వదిలాడు. చూస్తూనండి, చేప పడుతుంది. ట్రై చేస్తూనే ఉండాలి పడేంత వరకు. చూసారు కదా, చేప పడింది మనకి. ఇది నా సర్ప్రైజ్. అలా తీసుకొని అలా కవర్లో వేసుకున్నాడమే. ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళి మామిడికాయ వంకాయ వేసి వండేది వాటిని. అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. స్పాట్ అయితే మనం రివీల్ చేయము, చాలా సీక్రెట్. ఇక్కడ ఎవరికి చెప్పకూడదు. ఈ ఊరోళ్ళు ఎవరిని ఒప్పుకోరు. మనకంటే స్పెషల్ విఐపి పాస్ ఉంది ఇక్కడ. చూస్తారుగా, మళ్ళీ చేప కొట్టారు. బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్.